భరోసా ఏది మహిళలకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో? ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి భరోసా ఏది? మహిళలకి అభ్యుదయము, మహిళా సాధికారత అని గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి. సార్, అంటే మీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఒక మాట ఏమన్నా మాట్లాడాము అంటే ఆ మాటకి క్రెడిబిలిటీ ఉండాలి. అది మీరైనా, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి వంగలపూడి అనిత గారైనా, ఒక మాట నోట్లోంచి వచ్చిందంటే ఆ మాటకు క్రెడిబిలిటీ ఉండాలి. కానీ ఈ రోజున ఆ క్రెడిబిలిటీ కూడా క్రెడిట్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి మీ కూటమి ప్రభుత్వానికి. ఈ రోజున మహిళలకి ఎటువంటి భరోసా లేదు, ఎటువంటి ఆసరా లేదు, మీ పాలనలో రక్షణ లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 ఏళ్ళు కూడా మహిళలకి అగ్రతాంబూలాన్ని ఇచ్చినటువంటి ఘనత మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నవరత్నాల్లో కూడా 90% లబ్ధిదారులు మహిళలే ఉన్నారు. 90% ఇచ్చిన నవరత్నాల హామీల్లో లబ్ధిదారులు 90% మహిళలే ఉన్నారు. అంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేసినటువంటి ఘనత గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చాలా గర్వంగా చెప్తాను నేను.